కాలికి ముళ్ళు గుచ్చుకుంటేనే మనం తట్టుకోలేము, కానీ పెద్ద ముళ్లకంపపై పడి దొర్లితే వింటానికే ఒళ్ళు గగురు పొడుస్తోంది కదూ. భక్తి పేరుతో ప్రకాశం జిల్లాలోని ఓ గ్రామంలో ఈ తంతు కొనసాగుతోంది. ముళ్లకంపపై నుంచి దొర్లించడమే కాదు, బతికి ఉన్న మూగజీవాల్ని నోటితోనే కొరికి చంపి దారుణంగా బలి ఇస్తూ ఉంటారు. కంపకళ్ళి పేరుతో ప్రతి ఏటా ఈ జాతర జరుగుతుంది. ఇదిగో ఇదే ప్రకాశం జిల్లా పెద్దగొల్లపల్లి గ్రామం. ఈ ఊరిలో ప్రతి ఏటా చెన్నకేశవ స్వామి ఉత్సవాలు 5 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవంలో ఆచారం పేరుతో మొదటి చివరి రోజున జరిగే దారుణాలు ఒళ్లు గగురు పూడ్చేలా చేస్తాయి. స్వామివారి తిరునాళ్ల సందర్భంగా తొలి రోజు పోతురాజు వేషం వేసుకున్న కొందరు భక్తులు స్వామివారికి మొక్కుల పేరుతో జంతు బలి ఇస్తారు. అది బతికి ఉన్న జంతువు మెడ కొరికి చంపి మరీ స్వామికి బలిస్తారు. భక్తులు వండిన పొంగలి ముందుగా ఈ పోతురాజులు ఎంగిలి చేస్తారు. అలా ఎంగిలి చేసిన అనంతరం వారు విసిరేసే పొంగలి ముద్దల కోసం సంతానం లేని మహిళలు చీర కొంగులు చాపి ఎదురు చూస్తారు. కొంగులో పడిన ప్రసాదాన్ని తింటే పిల్లలు పుడతారని వారికి గట్టి నమ్మకం. తిరునాళ్ల చివరి రోజున జరిగే కార్యక్రమం మరీ దారుణంగా ఉంటుంది. ఆలయం ఎదుట తుమ్మముళ్లతో పెద్ద కుప్పను వేస్తారు. దాని మీద నుంచి స్వామివారికి మొక్కుబడి చెల్లించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ప్రధానంగా సంతానం లేని వాళ్లు ఈ మొక్కు చెల్లించుకుంటారు. పిల్లలు పుట్టాక వారిని కూడా తీసుకొచ్చి ఈ కంప మీద నుంచి దొర్లిస్తారు. ముళ్ల కంపపై దొర్లలేక చిన్నారులు గావు కేకలు పెడుతున్నా పట్టించుకోరు. ఒంటికి ముళ్లు గుచ్చుకుంటున్నా అసలు రక్తమే కారదని, అదంతా చెన్నకేశవ స్వామి మహత్యమని భక్తులు నమ్ముతున్నారు. ఐదు రోజుల తిరునాళ్లలో పాల్గొనేందుకు ఈ గ్రామంలోని చెక్క అనే ఇంటి పేరు గల వారు ఇతర దేశాల్లో ఉన్నా సరే తిరునాళ్ల సమయానికి ఇక్కడికి చేరుకుంటారు. ఇది కూడా ఆనవాయితీగానే వస్తోందంటున్నారు స్థానికులు. ఈ తతంగాన్ని చూసేందుకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు చేరుకుంటారు. స్వామివారు ఎంతో మహత్యం కలవారని, అందుకే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతోందని భక్తులు చెబుతున్నారు. ముళ్ల కంపపై నుంచి దొర్లితే తమ కష్టాలు తొలగిపోతాయని భక్తులు చెబుతున్నారు. నేను విజయవాడ నుంచి ప్రతి సంవత్సరం ఇలాగా గొల్లపల్లిలో జరిగేటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మహోత్సవాలకి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంటాము. ఇక్కడ 5 రోజులు జరిగేటువంటి ఉత్సవాలు మహా అద్భుతంగా జరుగుతూ ఉంటుంటాయి. చివరి రోజైనటువంటి మహాకల్లి ఈ యొక్క మహోత్సవం చాలా పవిత్రమైనదిగాను, చాలా అత్యంత నమ్మకమైనటువంటి దానిగాను బాగా జరుగుతుంది. దానిలో మా పిల్లలకు కూడా ఈ కల్లి ఉత్సవం అనేది జరగడం అనేది జరిగింది, మేము చేయడం అనేది జరిగింది. ఫస్ట్ నుంచి మాకు చెన్నకేశవ నచ్చుబాటు, మాకు కంపకల్లంటే అంత ఇష్టం. మాకు పెద్దలు చిన్నల నుంచి కూడా ఎప్పటి నుంచో చిన్న తరాల నుంచి కూడా మాకు అచ్చుబాటు. అందుకు కాబట్టి మేము ఇక్కడ నిక్షేధానికి అడిగాము, ఎస్ఐ గారిని అడిగాము, సార్ కూడా అడిగాము. అడిగితే ఏమన్నారు, అదే తాకించుకోవాల్సిందే కానీ కంపకెళ్ళి వేయడానికి వీలు లేదన్నారు. నేను ఇప్పుడు ఎస్ఐ గారికి అడిగాను, ఎస్ఐను డీసీపీని కూడా అడిగితే నేను కంపకెళ్ళి పోయి అడిగినాక వాళ్ళు ఏమన్నారు, పైన వేయడానికి లేదు, తాగడానికి అచ్చుబాటు అన్నారు. నాకు అదే చాలు దండం పెట్టి వచ్చేసి. ఈ అరాచ భక్తిపై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. 14 సంవత్సరాల్లోపు చిన్నారుల్ని ముళ్లకంపపై దొర్లించకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈసారి చిన్నపిల్లలను వదిలేసి పెద్దల వరకు ముళ్లకంపపై దొర్లి మొక్కులు చెల్లించుకున్నారు.